జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై తాను చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సునీతను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అన్నానే తప్ప ఆమెపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు పోటీగా అభ్యర్థులను బరిలోకి దించడం, వారి కన్నీళ్లతో రాజకీయం చేయడం బీఆర్ఎస్కు అలవాటని విమర్శించారు. ఓటు చోరీ ఆరోపణలు, సునీత కన్నీళ్లు ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ ఆడుతున్న నాటకమని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నటువంటి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నిర్లక్ష్యానికి గురైంది. ప్రజలు ఆ అభివృద్ధి మీద ఎక్కడ చర్చ చేస్తున్నారని దృష్టి మరల్చడానికి ఓటు చోరీ అనే పేరు మీద లేదా అభ్యర్థిని ఏడిపియడం ద్వారా ప్రజలు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తారు. నేను నిన్న అన్న మాటలు కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అన్న మాటలు వక్రీకరించే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి సమావేశంలో ఏడవాల్సిందేను అని ఆమెకు చెబితే ఆ మనోవేదన భరించలేక ఏడుతోంది. ఆ సోదరి పట్ల సానుభూతి ఉన్నది. ఓడిపోయి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తున్నారమ్మా, రాజకీయంగా మీ సానుభూతిని వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారమ్మా. మీ పట్ల మాకు ఎక్కడ ఒక సోదరిగా మహిళగా ఎక్కడ మాకు ఎటువంటి ఆలోచన లేదు. ప్రతిదీ రాజకీయం చేసే ఆలోచనతోటి నేను అన్నమాట కూడా చెప్తాను. మళ్ళీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సునీతక్క గారి ఏడుపు ద్వారా ఓట్లు పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్కు 10 సంవత్సరాలు ఏం చేసినో చెప్పి ఓట్లు సాధించండి. జూబ్లీహిల్స్కు మీ అధికారంలో ఉన్నాడు.